మనతో పాటుగా యూకేలో డిప్యూటీ మేయర్గా వర్క్ చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈతో పాటుగా యూకేలో డిప్యూటీ మేయర్గా వర్క్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. అది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి యంగెస్ట్ డిప్యూటీ మేయర్గా వర్క్ చేస్తున్నటువంటి, అందులోనూ పర్టికులర్గా యూకేలో రాయల్ బరో కెన్సింగ్టన్ చెల్సియాలో యంగెస్ట్ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్యన్ ఉదయ్ ఆరేటి మనతో పాటుగా ఉన్నారు. హలో ఆర్యన్, నమస్తే అండి. నమస్తే కవిత గారు, నమస్తే ఐ డ్రీమ్ వ్యూవర్స్ అండ్ ఐ డ్రీమ్ యజమాన అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్స్ గ్రేస్. యా, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక యంగెస్ట్ ఏజ్ లోనే ఒక డిప్యూటీ మేయర్ అవడము అనేది, అందులో కూడా పాలిటిక్స్ అంటే సరే ఇక్కడ మనకు ఒక రాజకీయంగా వారసత్వంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఓకే, బట్ ఇక్కడ నుంచి చదువుకోవడానికి మీరు యూకేకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ ఉన్నటువంటి మీ హాబీస్ కావచ్చు, మీ ఇంట్రెస్ట్లు, ఇవన్నీ కాకుండా పాలిటిక్స్ లోకి రావడం, అందులో ఒక యంగెస్ట్ గా డిప్యూటీ మేయర్ అవడం అనేది హౌకమ్, ఎలా అయింది అసలు ఇది? థ్యాంక్స్ అండి కవిత గారు. అంటే నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదే ఫెయిరీ టేల్ స్టోరీ టైప్లో. బట్ పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను పుట్టింది ఆంధ్ర, పెరిగింది అంతా హైదరాబాద్ కాబట్టి కొంచెం ఆ డిఫరెన్స్ వలన కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. జనరల్గా సిటీలో పెరిగిన వాళ్ళకి పాలిటిక్స్ మీద అవగాహన, ఇంట్రెస్ట్ ఉంటుంది. హవెవర్ అంటే మెయిన్ కారణం ఏమిటంటే నేను యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లో చదివా. నేను ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ మీద వెళ్ళా, బికాజ్ టెన్నిస్ ఆడుతుండే, క్రికెట్ ఆడుతున్నా కాబట్టి నాకు ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వచ్చింది. ఐ ప్లేడ్ లోకల్ బిఫోర్. నేను యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వకముందు నేను యూకేలో నేను క్రికెట్, టెన్నిస్ ఆడి ఒక ఎవ్రీ 2 summers వెళ్ళి ఉండి, వింటర్స్ ఇక్కడ ఉండేవాడిని, సమ్మర్స్ అక్కడికి వెళ్ళి ఆడి ఉన్నాను. ఓకే, దానివల్ల గుడ్ స్కాలర్షిప్ వచ్చింది. అంటే నేను చదివిన యూనివర్సిటీలో కొంచెం అంటే ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అగైన్ ఆ యూనివర్సిటీ అట్లా ఉంటుందని చెప్పట్లేదు. నాకు కొన్ని రేసిజం సంఘటనలు చాలా జరిగినాయి యాక్చువల్గా. పర్సన్ బాగా కొంచెం కుమిలిపోయాను అంటారు కదా, కొంచెం చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అంటే డిస్క్రిమినేషన్ అంటే ఇట్లా ఉంటుంది అంటే అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే ఇండియాలో తరతరాలుగా దాని ఏమంటారు అగ్రకులం, నెక్స్ట్ ఇది అదే చేస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ సోషియాలజీ అని. సో దానివల్ల దెన్ ఐ కంటెస్టెడ్ స్టూడెంట్ ఎలక్షన్స్ అక్కడ. దెన్ ఐ వాన్. డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు గెలిచారా? ఇంకోటి ఏంటంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వైట్ వాళ్ళే. ఓకే. సో అక్కడ కూడా 2 groups ఉంటాయి. ఒకరు ప్రో ఇమిగ్రెంట్స్, ప్రో ఇంటర్నేషనల్ ఉంటారు కదా, కొంతమంది యాంటీ ఇమిగ్రేషన్ ఇవి కూడా ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా 2 sides ఉంటారండి, ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళే నాకు సపోర్ట్ చేసింది. సో ఐ వాన్ ది స్టూడెంట్ ఎలక్షన్. సో దాట్స్ ద ఫస్ట్ స్టెప్. అది ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అంటే యూనివర్సిటీ అవ్వగానే సెటిల్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సెటిల్మెంట్ లేకపోతే మీరు ఏం చేయలేరు కదా, ఎందుకంటే టెంపరీ స్టే ఉంటుంది. సో ఐ వర్క్ డన్ వీసా అండ్ ఎవ్రీథింగ్ వర్క్ చేసి బికేమ్ పర్మనెంట్ రెసిడెంట్ అండ్ సిటిజన్షిప్ అయినా. దెన్ డేవిడ్ క్యామరన్ గారు పనిచేశాను, ఎందుకంటే డేవిడ్ క్యామరన్ గారు ఫర్ మీ హీ వాజ్ మై హీరో. సో ప్రధాని, అప్పుడు ప్రధాని 2010కి ఆయన గెలిచారు. అప్పట్లో ఆయన ప్రధాని. ఆయన చూసి ఆయన కరిజ్మా చూడండి, ఫంటాస్టిక్. ఆయన స్పీచ్ చూడండి, యంగ్, డైనమిక్. ఆయన 39 yearsకే పార్టీ లీడర్ అయ్యి 44-45 yearsకి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఫస్ట్ టైం ఎంపీ కాగానే ఆయన లీడర్ అయ్యారు. ఎక్స్ట్రాడినరీ. సో ఆ గ్రాస్ రూట్ ఆయన కూడా రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ చెల్సీలోనే ఉంటారు, మా దాంట్లోనే. రీసెంట్ గ్రీటింగ్ కార్డు కూడా పంపించడం జరిగింది ఆయనకి. అంత అప్పుడప్పుడు టెన్నిస్ కూడా ఆడుతుంది. సో హీ ఈజ్ మై పొలిటికల్ ఐడల్ యాక్చువల్లీ. సో నేను ఆయన అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది, బ్రెగ్జిట్, అదే యూరోపియన్ యూనియన్ ఉండాలా లేదా అన్నది బ్రెగ్జిట్ రెఫరెండం జరిగింది. అప్పుడు పనిచేశాను దాంట్లో, చాలా సిన్సియర్గా పనిచేశాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే బ్రెగ్జిట్ అన్న రెవల్యూషన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇమిగ్రేషన్ గురించి స్టార్ట్ అయింది. ప్రిడామినెంట్లీ అదర్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కామన్ ట్యాక్స్ లా ఉండొచ్చు, లేకపోతే మన ఓన్ లాస్ మనం క్రియేట్ చేసుకోవడం, యూరోపియన్ బైపాస్ అంటే యూరోపియన్ యూనియన్ ఈజ్ బైపాసింగ్ అవర్ లోకల్ లాస్ అని, లేకపోతే సూపర్సీడింగ్ అవర్ లోకల్ లాస్. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇమిగ్రేషన్. బికాజ్ ఎట్లా అంటే లెట్స్ సే ఇండియాలో ప్రతి స్టేట్ ఒక కంట్రీ అనుకుందాం, బట్ యూనిటీగా ఉంది అనుకుందాం. అంటే మహారాష్ట్రలో వచ్చి హైదరాబాద్లో పని చేసుకోవచ్చు, ఆంధ్రాలో వచ్చి పని చేసుకోవచ్చు, తమిళనాడులో పని చేసుకోవచ్చు. అట్లనే మన వాళ్ళు కూడా దే కెన్ గో టు బెంగళూరు, ఇట్లా పని చేసుకోవచ్చు కదా. తప్పేముంది, తప్పలేదు కదా. సో వాళ్ళు ఏమంటారు, లేదు అట్లా కుదరదు, వీళ్ళు అంటే వర్కింగ్ క్లాస్ వాళ్ళు వచ్చేస్తున్నారు, మా జాబులు పోతున్నాయి అన్న కాన్సెప్ట్. నేనే అంటే నేను ఇమిగ్రెంట్నే,
నేను నేను కూల్ పని చేసుకోవడానికి వచ్చినా ప్రొఫెషనల్ జాబ్కి వచ్చినా నేను ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తున్నా కదా. కూల్ లేకపోతే ఎట్లా నడుస్తుందండి? అందరు ప్రొఫెషనల్స్ అనుకుందాం. మీ ఇమిగ్రేషన్కి మీకు రోడ్ స్వీపర్ లేడు, టాయిలెట్ స్వీపర్ లేడు, బిల్డింగ్ కడతానికి లేడు, మీరు ఎట్లా నడుస్తుంది? రోబోట్స్ని పెట్టుకోవాలి అప్పుడు మీరు, ఇంకా రాలేగా టెక్నాలజీ. సో అది కరెక్ట్ కాదు. అంటే మీరు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఎకానమీకి, వెదర్ యూ కాంట్రిబ్యూట్ యాజ్ అ బస్ కండక్టర్ ఆర్ స్వీపర్ ఆర్ ఏది చేసినా కానీ మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ నేను పని చేశాను. అప్పుడు చెప్పారు అనమాట, ఏది నువ్వు అదే నువ్వు పాలిటిక్స్ లోకి రావాలి కంపల్సరీ. డేవిడ్ కామెరూన్ చెప్పారు. అదే డేవిడ్ కామెరూన్, అఫ్కోర్స్ డేవిడ్ కామెరూన్ కూడా అప్పుడు నాకు అంత ఇంటరాక్షన్ లేదు, అంత పని చేసినా హాయ్ చెప్పారు కానీ అంత లేదు. వాళ్ళ మెయిన్ టీంలో జూలీ మిల్స్ వీళ్ళంతా ఉండేవారు, వాళ్ళు చెప్పారు అనమాట. ఆమె అప్పుడు ఫార్మర్ మేయర్ ఆమె చెప్పారు, నువ్వు రావాలి, ఎందుకు నువ్వు పిక్చర్లోకి వచ్చి పని చేసి వెళ్ళిపోతావు, నీకు అన్నీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, నువ్వు మాస్టర్ చదువు, నువ్వు మంచి సాఫ్ట్వేర్లో చేస్తున్నావు జాబ్, నీకు అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఇండియన్స్కి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మనం ఎక్కువ రుద్దుతాం కదా చదువు. సో ఉన్నాయి కదా, నువ్వు రావాలంటే దెన్ ఐ స్టార్టెడ్. దెన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది, ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది, నాకు సెలెక్ట్ చేయడం జరిగింది, మెంబర్షిప్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఉంటాయి. మెంబర్ అవ్వడానికి మనం వెళ్ళిపోయి ఒక ఏదో డొనేషన్ ఇచ్చాము అనుకుంటే క్వశ్చనే లేదండి, ఇంపాసిబుల్. మీకు అంటే కొన్ని సీట్స్ గివ్ అవే సీట్స్ అంటారు. ఆ సీట్స్ ఎట్లా అంటే ఓడిపోతారు మీరు ఎట్లా. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఒక పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఒక పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ పార్టీస్ అనుకుందాం, కేరళలో పోటీ చేయలేను కదా. ఎగ్జాక్ట్లీ మన రీజనల్ పార్టీస్ అయిపోతాయి. ఇన్ కేసు నేను పోటీ చేసినా నాకు సీట్ ఇచ్చేస్తారు, నువ్వు ఎంపీ కావాలా ఎంపీ తీసుకోదని ఇస్తారు. అట్లా గివ్ అవే సీట్ తప్పించి కంటెస్టింగ్ సీట్స్ అని ఉంటాయి. అంటే సంథింగ్ కాల్డ్ మార్జినల్ సీట్స్, గ్యారంటీడ్ సీట్స్ అంటారు. ఆ సీట్స్ లో మట్టికి కంపల్సరీ త్రూ సెలక్షన్ ప్రాసెస్. క్వశ్చన్ ఇది, అందులో కన్జర్వేటివ్ పార్టీలో ఇఫ్ యూ వాంట్ గెట్ ఏ పార్లమెంటరీ సీట్ ఆర్ ఎ కౌన్సిల్ సీట్ ఈస్ వెరీ టఫ్ యాజ్ అపోజ్ టు లేబర్ పార్టీ. సో కౌన్సిలర్ అంటే ఏంటి? మనకి ఇక్కడ మేయర్ దగ్గర ఉన్నట్టుగా కార్పొరేటర్ అంటారా, లేకపోతే దానికి ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? పబ్లిక్ రిప్రజెంటేటివ్. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే కంపారిటివ్ పాలిటిక్స్ లో చాలా మంది అడుగుతారు. నేను కౌన్సిలర్ అయి ఇప్పుడు అక్కడ గ్రామాల్లో కూడా మేయర్ అంటారు, ఇక్కడ వచ్చి మేయర్ అని చెప్పుకుంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మనకి ఇక్కడ మేయర్ అంటే ఓన్లీ సిటీ, అవును, గ్రామాల్లో ప్రెసిడెంట్, సర్పంచ్లు, మీరు టౌన్ లోకి వెళ్తే చైర్మన్స్ అంటారు. మా దగ్గర గ్రామాల్లో కూడా అంటే జస్ట్ 4-5 కౌన్సిలర్ ఉన్న గ్రామాల్లో కూడా మేయర్ అవుతారు, వాళ్ళకి ఒక చైన్ ఉంటుంది ఇలా. సో యూకే కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఎట్లా ఇట్స్ ఎ సెంట్రలైజ్డ్ కంట్రీ అండి. సెంట్రలైజ్ కంట్రీలో మీకు మెయిన్ ఎట్లా ఉంటుంది అంటే ఎంపీస్ అంతా పార్లమెంట్కి వెళ్తారు, లండన్కి వస్తారు. దెన్ 4 కంట్రీస్ ఉన్నాయి చిన్నవి, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్దర్న్ ఐలాండ్. నార్దర్న్ ఐలాండ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్కి వాళ్ళ అసెంబ్లీస్ ఉన్నాయి, నేషనల్ అసెంబ్లీస్ అంటారు. అంటే ఓన్లీ ఆ కంట్రీ వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యేస్ ఉంటారు. బట్ ఇంగ్లాండ్కి ఉండరు, ఎందుకంటే టెక్నికలీ ఇంగ్లాండ్ స్టిల్ రూలింగ్ దీస్ 3 కంట్రీస్. ఇంగ్లాండ్ స్టిల్. అయితే ఎంపీస్ నేషనల్స్కి వెళ్తారు, అదే పార్లమెంట్కి వెళ్తారు. కౌన్సిలర్స్ లోకల్కి వెళ్తారు. కౌన్సిలర్స్లో 3 డివిజన్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్. ఒకటి కౌంటీ కౌన్సిలర్, యూనిటరీ అంటారు. మీరు యూనిటరీ అంటే సంథింగ్ లైక్ యూనియన్ టెరిటరీ టైప్. అంటే జాగా చిన్నదున్నా, ఏరియా చిన్నదున్నా, ఇట్స్ ఇండిపెండెంట్ స్టేట్. ఓకే, సో ఆల్ లండన్లో ఎక్కడ కౌన్సిలర్ అన్నా మీరు ఎమ్మెల్యేతో ఈక్వల్. అట్లానే కౌంటీ కౌన్సిలర్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమో అంటారు, ససెక్స్ అంటారు, కెంట్ అంటారు, యార్క్షైర్ అంటారు, ఇవన్నీ క్రికెట్లు ఆడతారు తెలుసు కదా మీకు. ఇట్లా కౌంటీ కౌన్సిలర్ అన్నా మీరు ఎమ్మెల్యేతో ఈక్వల్. డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ కానీ, అంటే ఒక కౌంటీ ఉంటుంది కదా, కౌంటీలో చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఏరియాలు. ఒక కౌంటీకి ఒక 10 డిస్ట్రిక్ట్లు ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కౌంటీ. డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ కానీ టౌన్ కౌన్సిలర్ అంటే మీరు ఏదర్ కార్పొరేటర్తో కానీ, లేకపోతే ఊర్లో కౌన్సిలర్, అది చిన్న ఊర్లు ఉంటాయి కదా, ఇప్పుడు కరీంనగర్ అనుకోవచ్చు, విజయవాడ కావాలంటే పెద్దది అనుకోవచ్చు, మేబీ అడనో నెల్లూరు, మళ్ళీ నెల్లూరు వాళ్ళు కొడతారు. కొన్ని పెద్ద టౌన్స్ ఉంటాయి కదా, ఆ కౌన్సిలర్ అనుకోవచ్చు. బట్ కౌంటీ కౌన్సిలర్ కానీ యూనిటరీ కౌన్సిలర్ అయితే మీరు ఎమ్మెల్యేతో ఈక్వల్. ఓకే, బికాస్ మీకు ఓన్ పవర్స్ ఉంటాయి. మొత్తం కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, వేస్ట్, ఎన్వైరన్మెంట్స్, ప్లానింగ్, లైసెన్సింగ్, స్కూలింగ్, అడల్ట్ సోషల్ కేర్, హెల్త్. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపితే
మొత్తం మీరు పుట్టి దగ్గర నుంచి చచ్చే వరకు అన్ని సర్వీసెస్ కవర్ అవుతాయి. ఓకే. ఈ సర్వీస్ అన్ని కవర్ అయ్యే యూనిలాటరల్ గా డిసిజన్ తీసుకునే అడ్మినిస్ట్రేటివ్ బాడీలో మీరు కౌన్సిలర్ అయితే యూర్ ఎమ్మెల్యేతో ఈక్వల్. అలా అవ్వాలంటే ఓన్లీ 2 types ఆఫ్ కౌన్సిలర్, ఒకటి కౌంటీ కౌన్సిలర్, ఒకటి యూనిటరీ కౌన్సిలర్ అట్లా. సో నేను లండన్ లో కౌన్సిలర్, మెట్రోపాలిటన్ కౌన్సిలర్ కాబట్టి ఆమె ఈక్వల్ అంటే ఎమ్మెల్యే అట్లా. సో అప్పుడు మీరు కౌన్సిలర్ గా 2 terms ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత నౌ యు ఆర్ డిప్యూటీ మేయర్ గా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు కెన్సింగ్టన్ అండ్ చెల్సియాకి ఎంత మంది జనాభా ఉంది, పాపులేషన్ ఎంత ఉంది? జనరల్ గా వెరీ సిస్టమాటిక్ డివిజన్స్ అండి, ఎక్స్ట్రాడినరీ డివిజన్స్. మనకు కూడా అట్లా ఉండాలి. ఒక్క కౌన్సిల్లో జనరల్గా అంటే కౌన్సిల్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అందులో మీకు మ్యాక్సిమం 2-3 ఎంపీ సీట్స్ ఉంటాయి. ఓకే, ఒక కౌన్సిల్లో మీకు ఎట్లా ఉంటుంది అంటే మినిమం మ్యాక్సిమం అని ఉంటుంది. అంటే ఎట్లా అంటే మినిమం ఇప్పుడు అంటే కొంచెం బౌండరీ డివిజన్ జరుగుతుంది, అది కొంచెం వేరేగా ఉంటుంది. బౌండరీ డివిజన్స్ అంటే మన దగ్గర డీలిమిటేషన్, యాక్చువల్ డీలిమిటేషన్ తప్ప వర్డ్ తీసేయాలి, ఎందుకంటే మీకు మైండ్ కూడా చేంజ్, అమ్మ డీలిమిటేషన్ అంటే మనకి లిమిట్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా లిమిట్ చేస్తే లిమిట్ చేసిన, డీలిమిటేషన్ మారుస్తున్నాడు. మా దగ్గర బౌండరీ కమిషన్ అంటారు, అంటే బౌండరీ చేంజెస్ అంటారు. ఓకే. లండన్ లో యావరేజ్ గా 1,00,000 నుంచి 2,00,000 ఉంటుంది జనాభా లండన్ లో, ఎందుకంటే మెట్రోపాలిటన్. అదే మీరు బయటకు వెళ్ళి చూస్తే కౌంటీ మొత్తంలో మీకు 5 లక్షల జనాభా వరకు ఉంటుంది. ఓకే, బయట అట్లా అనమాట. అయితే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ చూస్తే వెరీ సిస్టమాటిక్, బిట్వీన్ 70,000 నుంచి 80,000 వరకే ఉండాలి. ఎక్కువ ఉన్నది అనుకోండి బౌండరీ చేంజ్ చేస్తారు, అంటే ఇప్పుడు మీ ఏరియాకి ఎక్కువ ఉంటే ఇది తీసుకెళ్లి అటు మార్చడం అట్లా మారుస్తారు అనమాట. సో వెరీ సిస్టమాటిక్, వెరీ గుడ్. సో మీరు చదువుకున్నటువంటి యూనివర్సిటీలో కొంచెం డిస్క్రిమినేషన్ అనేది కనిపించింది. దెన్ వాట్ అబౌట్ మీరు కంటెస్ట్ చేశారు, కౌన్సిలర్గా చేశారు, ఆ తర్వాత డిప్యూటీ మేయర్గా చేశారు, అక్కడ మన వాళ్ళు ఉన్నారా? అక్కడ ఇట్లాంటి డిస్క్రిమినేషన్, రేసిజం అనేది ఉందా? అంటే నాది చాలా అఫ్లెంట్, అంటే కొంచెం, అంటే నేను అది ఇంగ్లీష్ చెప్పడం కొంచెం పొలిటికల్ చెప్పండి. అంటే కొంచెం ధనిక ఏరియా అంటారు కదా, ఆ ఏరియా ఎలీట్ సర్కిల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది నా నోట్లో చెప్పడం మీరు చెప్పారు. దానివల్ల ఏంటంటే అంత ఇంటర్నేషనల్ క్రౌడ్, టెక్నికలీ ఆల్ మెజారిటీ ఆఫ్ వైట్స్, యూరోపియన్స్ ఎక్కువ ఉంటారు. హవెవర్ ఇంటర్నేషనల్ క్రౌడ్, మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ రన్నింగ్ ఏ ట్రేడింగ్ బిజినెస్ ఆర్ ఏ ఫైనాన్షియల్ బిజినెస్, మీకు ఇంటర్నేషనల్ టాలెంట్ వలన మీకు ఆ అడ్వాంటేజెస్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ గారు CEO అయ్యారు కదా, ఆయన ఎవరన్నా ఆపరు కదా, బికాజ్ ఇండియన్ అనే ఫీల్ అప్పుడు రాదు అక్కడ టాలెంట్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఏంటంటే మా ఏరియాలో ఉంటుందండి డిస్క్రిమినేషన్, గ్యారెంటీ ఉంటుంది, మైండ్ సెట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో అనేసుకుంటాం కానీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎంత కాకపోయినా డిస్క్రిమినేషన్ ఉంటుంది, మీకు తెలుసు. అది తెలుగు డామినెంట్ అని మనం అంటాము, లేదు తెలుగు కన్నడ నుంచి పుట్టిందని కన్నడ వాళ్ళు అంటారు, ఈ స్ప్లిట్లు ఉంటాయి. తమిళ వాళ్ళు అంటారు మేము ఇంటర్నేషనల్, మీరు ఓన్లీ ఇండియా వరకే పరిమితం, మాకు సింగపూర్లో మన నేషనల్ లాంగ్వేజ్. ఈ డిస్క్రిమినేషన్ గ్యారెంటీ ఉంటుందండి, అందులో క్వశ్చనే లేదు. అలా అని చెప్పి మనం దానికి భయపడకూడదు. కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇదివరకు లండన్ వెళ్ళినప్పుడు గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని డైరెక్ట్గా అంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ రిషి సునాక్ గారు పాపం ఆయన ఒక అథ్లెటిక్ రన్నర్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద అని పరిగెడుతుంటే అంటే బండబూతులు తిట్టారు కెమెరాలో. అంటే కొంచెం ఒక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డూయింగ్ జాబ్, ఆ డిస్క్రిమినేషన్ ఉంటానే ఉంటుందండి. ఎందుకంటే కలర్ ఈజ్ అ బిగ్ థింగ్ అబ్రాడ్లో. ఎందుకంటే రేసిజం అనేది అంటే మన సటల్ రేసిజం అంటారు చూసారా, అది మనకి బయట కనిపించదు, అంటే ఫస్ట్ లో అర్థం అవ్వదు, మీరు ఉండే కొలది మీకు అర్థమవుతుంది అనమాట. అది యాక్సెంట్ ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ యాక్సెంట్ లో ఒక మంచి టెక్నికల్ గా ఒక ఇంటర్వ్యూ ఆర్ స్పీచ్ ఇచ్చారు అనుకున్నా, ఏదైనా డిబేట్ చేశారు, ఇదే సేమ్ కంటెంట్ ఒక యూ టాక్ అబౌట్ ద ఇంగ్లీష్ యాక్సెంట్, బ్రిటిష్, నాట్ నెసెసరీ బ్రిటిష్, ఆస్ట్రేలియన్, అమెరికన్, ఆల్ ద ఇంటర్నేషనల్, అంటే ఆల్ ద English accent, English speaking countries accent, like South African accent. అంటే సబ్ కాన్షియస్లీ ఈవెన్ ఆడియన్స్ ఆల్సో వుడ్ లైక్ సమ్, అట్లా ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడు ప్లెయిన్ మాట్లాడాలండి.
ప్యూర్ ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడితే ప్యూర్ అంటే అది ఇష్టం. మీరు ఇఫ్ హ్యావ్ బ్రిటిష్ యాక్సెంట్ మాట్లాడచ్చు. కానీ అందుకే శశి థరూర్ గారికి అంత వాల్యూ ఆయన స్పీచ్కి, ఆయన కమాండ్కి. రోజర్ ఫెడరర్ ఉంటాడు, ఆయన ఫస్ట్ లాంగ్వేజ్ జర్మన్, బట్ ఈ స్పీక్స్ ఎ వెరీ గుడ్ ప్లెయిన్ ఇంగ్లీష్. అది చాలా మంది మనం చాలా ఈజీ కూడా, వెన్ ఇట్ స్టార్ట్ ట్రైనింగ్ చాలా ఈజీ కూడా అనమాట అది. అందుకే మీరు చూసినట్లయితే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ యాక్సెంట్ టు కాపీ అమెరికన్ యాక్సెంట్. ఎందుకంటే అమెరికన్ యాక్సెంట్ స్ప్రెడ్ అయితేనే చాలా ఈజీ అనమాట. సో అందుకే చాలా మంది ఇండియన్స్ అమెరికన్ అయినప్పుడు ఈజీగా స్విచ్ అయిపోతారు, చాలా ఈజీ. బట్ కొన్ని బ్రిటిష్ ఇట్లా మాట్లాడాలన్నమాట, కొంచెం కష్టం అవుతుంది అట్లా అది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఇండియా ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడి మీకు అర్థం అయిపోతుంది కదా. మీరు పండిత్ తెలుగు మాట్లాడిన ఒక తెలుగు ఆయన ఇట్లానే స్పీచ్ ఇచ్చినప్పుడు మనం ఎవరికి చప్పట్లు కొడతాం, ఆయనకే కొడతాం న్యాచురల్ కదా. సో వాళ్ళనేం తప్పు పట్టడానికి లేదు. అది వాళ్ళ కంట్రీలో మనం వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవాలి కొన్ని, తప్పదు. అది అడ్జస్ట్మెంట్ లేకపోతే కష్టం అది. సో మీరు ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఏ లేకుంటే సిటిజన్షిప్ తీసుకున్నారా? ఎలక్షన్లలో కంటెస్ట్ చేయాలి అంటే ఉండేటువంటి కొన్ని ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి కదా, రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. అంటే నేనైతే సిటిజన్షిప్ తీసుకున్నాను. హవెవర్ యూకే కాన్స్టిట్యూషన్ ఒక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, హిస్టారికల్గా కామన్వెల్త్ కంట్రీస్ కదా, బ్రిటిష్ రాజ్ అనేవారు కదా, ద బ్రిటిష్ ఎంపైర్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ 72 కంట్రీస్ తెలుసు కదా హిస్టారికల్లీ. వీళ్ళంతా కలిసి వరల్డ్ వార్ ఫైట్ చేశారు. అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎనీ కామన్వెల్త్ సిటిజన్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఓకే, కాకపోతే అక్కడ ఉండాలి లీగల్గా ఉండాలి ఆబ్వియస్లీ. మీరు లేకుండా ఇండియాలో ఉండి మీరు ఇంపాసిబుల్. అది మోరల్లీ ఆల్సో నాట్ రైట్, ఎథికలీ ఆల్సో నాట్ రైట్. సో అంటే చాలా మంది తెలియదు ఇది. ఒక స్టూడెంట్ యూకే వస్తే వాడికి లీగల్ స్టే ఉన్నట్టు, ఎందుకంటే స్టార్టింగ్ లీగల్ వీసా అన్నట్టు. వాడు కూడా కంటెస్ట్ చేయొచ్చు ఎలక్షన్. పార్టీ టికెట్ ఇయ్యదు, ఇండిపెండెంట్ గా చేసుకోవచ్చు. పార్టీ టికెట్ ఏది, ఎందుకంటే పార్టీకి కొన్ని ఉంటాయి కదా, నువ్వు వస్తావు నీకు వీసా లేకపోతే, ఎందుకంటే పార్టీ స్పాన్సర్ చేయదు వీసా. సో ఒక కామన్వెల్త్ సిటిజన్ కి ఓటింగ్ రైట్ ఉన్న ఏ సిటిజన్ కన్నా, ఐరిష్ కామన్వెల్త్ సిటిజన్ కి, బ్రిటిష్ సిటిజన్ కి, దే ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక అమెరికన్ సిటిజన్ పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నా, అంటే గ్రీన్ కార్డ్ టైప్ లో ఉన్నా, హీ కాన్ కంటెస్ట్ ది ఎలక్షన్. ఆయనకి సిటిజన్షిప్ రావాల్సిందే. ఓన్లీ కామన్వెల్త్ సిటిజన్స్, అది టాక్ అబౌట్ కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, గానా, ఇవన్నీ ఏజ్ చూసుకుని దే ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్. సో అవసరం లేదండి. హవెవర్ పార్టీ టికెట్ ఇది. ఇండిపెండెంట్గా ఇంపాసిబుల్ అని గెలవలేరు అన్లెస్ మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తే. అంత చేసే టైము ఓపిక మనకు ఉండదు కూడా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు రన్ యువర్ ఫ్యామిలీ కదా. ఎగ్జాక్ట్లీ. సో మీరేంటంటే అక్కడ స్కాలర్షిప్ మీద అక్కడికి వెళ్ళింది కూడా టెన్నిస్ ఆడుతున్నారు కాబట్టి ఆ స్కాలర్షిప్ వచ్చింది. ఆ తర్వాత యు ఆర్ ఇన్ టు క్రికెట్ ఆల్సో. తర్వాత మళ్ళీ ఒక ప్రొఫెషన్ ని ఎంచుకుందేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రొఫెషన్ ఎంచుకున్నారు. దెన్ హౌ కమ్ ఎంటైర్లీ డిఫరెంట్ జానర్ ఇది. పాలిటిక్స్లోకి వెళ్ళారు, మళ్ళీ కౌన్సిలర్ అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ మేయర్ అయ్యారు అని అంటే, సో మీరు అవన్నీ వదిలేస్తే తప్ప ఇందులో కంటిన్యూ చేయలేరు కదా. ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా డేవిడ్ క్యామరన్ గారికి పనిచేసాను అప్పుడు. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్, బట్ అప్పటికే ఐ వాజ్ ప్రిపేర్ అవుతున్నా నా స్టార్ట్అప్ చేయడానికి. దెన్ ఐ ఫౌండెడ్ మా క్లోజ్ ఫ్రెండ్ నిఖితా లోగినవ్ అని, నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఈజ్ అ రష్యన్ గా. చిన్నప్పుడు నేను టెన్నిస్ కలిసి ఆడాము, టెన్నిస్ క్యాంప్స్ కూడా వెళ్ళేవాళ్ళం. సో మేము ఇద్దరం కలిసి వీ స్టార్టెడ్ మొబైల్ యాప్ స్టార్ట్అప్ చేసాం. కొన్ని రిస్క్ గేమింగ్ ఇంజిన్స్, దెన్ కొన్ని అల్గరిథమ్ ఇంజిన్స్ చేసేవాళ్ళం. ఇట్ వాజ్ గోయింగ్ వెల్. అది కూడా యాక్చువల్ నాకు ప్లస్ అయింది, ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే చాలా వాల్యూ ఇస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఓన్లీ 2 ways మీరు మనీ సంపాదించగలరండి. ఒకటి టాలెంట్, ఒకటి ప్యూర్లీ బేస్డ్ అంటే, ఇంకొకటి హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ విజన్. దీనివల్ల సంపాదిస్తారు. మీ ఫ్యామిలీ నేమ్ వల్ల పొలిటికల్ సపోర్ట్ తీసుకుని అక్కడ తీసుకుని అట్లా లేదు. ఇండియాలో చూడండి సగం మంది డబ్బులు సంపాదించే వాళ్ళు అట్లా సంపాదిస్తారు, ఇక్కడ అట్లా లేదు. అంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లా, కంపేర్ చేస్తున్నాను అంతే. అందుకే మీరు చూడండి మెజారిటీ ఆఫ్ ద బిలియనర్స్ అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకున్నా, అక్కడ మెజారిటీ ఆఫ్ ద బిలియనర్స్ ఎంటర్ప్రెన్యూర్సే ఉంటారు. మీకు తరతరాలుగా వచ్చిన ఆస్తులు, భూమి రేట్లు పెరిగి అట్లా ఉండరు అట్లా. ఓకే, అది ఓన్లీ ఇండియాలోనే పాసిబుల్ అవుతుంది కానీ బయట ఉండదు. వారసత్వ సంపదలు అంతే వస్తాయి, భూమి రేట్లు పెరిగి మీకు డబ్బులు సంపాదిస్తారు కానీ నాట్ త్రూ యువర్ ఓన్ స్కిల్స్ అండ్ ఇది. సో అక్కడ ఓన్లీ ప్యూర్ టాలెంట్ అండి. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్ వెళ్ళడం జరిగింది. అప్పటికే చెప్పాగా డేవిడ్ క్యామరన్ టీంలో పనిచేసినప్పుడు నన్ను అన్నారు యుగో ఇది అని చెప్పి.
సో అప్రెంట్లీ ఇంకా కొంచెం టైం దొరికేది, బట్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను అంటే ఇంకా ఐ స్టార్టెడ్ అనమాట సంథింగ్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ అని. వాట్ నెక్స్ట్? కౌన్సిలర్ నుంచి డిప్యూటీ మేయర్ అయ్యారు, డిప్యూటీ మేయర్ నుంచి మేయర్ అవుతారా, ఎంపీ అవుతారా, ఎలా ఉంటుంది మీది? నెక్స్ట్ మేయర్ కి గ్యారంటీ ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంది ఈ 2026లో. ఎలక్షన్ కొంచెం డైనమిక్స్ మారుతుంది కదా, మారినాక చూడాలి. బట్ మేయర్ కి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటుంది. దెన్ ఎవరన్నా కంటెస్ట్ చేయండి ఎంపీ కింద. మన తెలుగు వారు చాలా మంది కంటెస్ట్ చేశారు ఎంపీ కింద, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద చేశారు. అఫ్ కోర్స్ సాడ్లీ ఎవరు గెలవలేదు, బట్ చాలా మంది కంటెస్ట్ చేశారు. ఎంపీ ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. మీరు కౌన్సిలర్ అయ్యి కంటెస్ట్ చేయొచ్చు, కౌన్సిలర్ అవ్వకపోయినా కంటెస్ట్ చేయొచ్చు, అది ఎవరు. సో ఎంపీ ఉన్నది. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వెరీ క్రిటికల్ ఫర్ బోత్ మేజర్ పార్టీస్. దట్ లేబర్ అండ్ కన్సర్వేటివ్ రెండింటికి థ్రెట్ ఉంది నెక్స్ట్ ఎలక్షన్. ఎందుకలా? ఎందుకంటే మేము కన్సర్వేటివ్ పార్టీ 15 years పవర్లో ఉన్నాం సిన్స్ 2010. రెండు మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి బ్రెగ్జిట్, వన్స్ ఇన్ ఎ జనరేషన్ ఈవెంట్. నెక్స్ట్ వచ్చి కోవిడ్, మీకు తెలుసు. నెక్స్ట్ దీనివల్ల మేము ఒక ఓవర్ ద కోర్స్ ఆఫ్ 15 yearsలో 5 prime ministers చేంజ్ అయినాం. డేవిడ్ క్యామరన్, థెరిజా మే, నెక్స్ట్ బోరిస్ జాన్సన్, నెక్స్ట్ లిజ్ ట్రస్, నెక్స్ట్ రిషి సునాక్. 5 prime ministersలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఒక్కనే ఎలక్టెడ్ బై ది పీపుల్. ఓకే, బోరిస్ జాన్సన్ ఒక్కని, వీళ్ళిద్దరు. మిగతా ఎవరు టెక్నికల్గా నాట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. కొంచెం రిప్రజెంటేటివ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎలక్షన్ కి వెళ్ళి గెలవలేదు, ఇంక్లూడింగ్ పబ్లిక్ నుంచి రాలేదు. సో దానివల్ల కొంచెం అప్రిషియేట్ చెయ్యరు అక్కడ పబ్లిక్. ఎందుకంటే లీడర్ ఎవరో తెలుసుకుని, పార్టీని ఎట్లా రన్ చేస్తున్నో తెలుసుకునే ఓట్లు వేస్తారు చాలా మంది, ఎంత పార్టీ ఉన్నా సరే ఒకసారి. సో దానివల్ల కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది, పార్టీ ట్రస్ట్ రీగెయిన్ చేయలేకపోయినాం. లిజ్ ట్రస్ అంటే కోవిడ్లో చాలా మందిని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, తెలుసు కదా, ఇంట్లో నుంచి వెళ్ళదు. అక్కడ కొంచెం స్ట్రిక్ట్గా జరిగాయి, ఇక్కడలా ఉండేవి కాదు. స్ట్రిక్ట్గా జరిగినప్పుడు బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ బయటకు వచ్చింది స్కాండిల్. దానివల్ల పార్టీ ట్రస్ట్ పోయింది, వాడిని బయటకు పంపించినాం లీడర్ని. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద 21st century బయట. అంటే మోడీ గారిని, అంత పెద్ద లీడర్ని బయటికి పంపించేస్తే ఎట్లుంటుంది, లేదా కేసీఆర్ గారినో లేదా జగన్ గారినో సిబిఎన్ గారినో మీ పార్టీ నుంచి బయటికి పంపించేస్తే ఎట్లా ఉంటుంది. సో ఆ రేంజ్ లో జరిగినప్పుడు బ్యాక్ క్లాష్ వచ్చింది. బోరిస్ జాన్సన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఆయన ఎంత తప్పు చేసినా తెలుసు కదా, ఇక్కడ కూడా లీడర్లు తప్పు చేసినా ఆడే కరెక్ట్ అంటారు, తెలుసు కదా, అక్కడ కూడా ఉంటుంది. అదొక ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ లిజ్ ట్రస్, ఆమె అంటే మోస్ట్ ఇన్ఎలిజిబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు త్రూ అవుట్ ఎంటైర్ వరల్డ్ హిస్టరీలో. 1 monthలోనే ఎకానమీని క్రాష్ చేసింది. ఒక ఇయర్స్ రీబిల్డ్ చేసుకుని ఎకానమీ 1 monthలో క్రాష్ చేసింది. దాని పాపం రిషి సునాక్ గారు చాలా ట్రై చేశారు, కానీ ఆయనకు ఆపర్చునిటీ లేకుండా. ఎందుకంటే ఆయనకు 5 years టైం ఉంటే ఆయన చేద్దరు, ఎందుకంటే ఈజ్ కేపబుల్ ప్రైమ్ మినిస్టర్. 2 yearsలో ఎలక్షన్, పార్టీ అంటే మీకు పబ్లిక్ గెలిపించలే కదా, ఇంటర్నల్ గా గెలిచారు కదా. ఇంటర్నల్ కూడా స్ట్రిక్ట్ ఉంటుంది, వీడేంటి ఇట్లా వచ్చేసాడు, ఏమీ కంటెస్ట్ చేయకుండా వచ్చేసాడు అని చెప్పి ఆయన కూడా పవర్ లేకుండా అన్నమాట. సో ఆయన కూడా పాపం చేయలేకపోయారు పాపం అట్లా. సో దాని వల్ల పార్టీ ట్రస్ట్ పోవటంతో వీళ్ళు యాక్చువల్లీ లేబర్ పార్టీ ఎలక్షన్ గెలవలే, మేము ఓడిపోయినాం. మీరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే 400 seats వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ యూ గాట్ అరౌండ్ ఎంత 70% seats వచ్చినాయి అంటే మీకు ఓవర్ 40% ఓటింగ్ పవర్ రావాలండి. లేబర్కి ఓన్లీ 34% వచ్చింది. మేము లాస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు 2019లో మాకు 43-44% వచ్చింది. అంటే ఏం చెప్తుందంటే లేబర్ గెలవలే ఎలక్షన్, మేము ఓడిపోయినాం. ఓకే, అది సో అట్లా అయింది అనమాట. సో మీకు ఉండేటువంటి డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా, ఏం చేస్తారు? సో మాకు ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది, నేషనల్ లాస్ ఉంటాయి కదా, మేము ఇంప్లిమెంట్ చేస్తాం లోకల్గా. సో మీరు ప్లానింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ రెగ్యులేషన్ ఉంది అనుకుందాం, మేమే మోషన్ పాస్ చేసి మేమే చేస్తాం. అంటే విత్ ఇన్ ద నేషనల్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఎంపీస్ డిసైడ్ చేస్తారు, ఒక కమిటీ, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాబారాలో లిస్టెడ్ బిల్డింగ్స్ అంటారు. లిస్టెడ్ బిల్డింగ్స్ అంటే ఒక ప్యాటర్న్ ఉండాలి. అంటే ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ కూల్ కొట్టేసి కొత్తగా కట్టేస్తారు, మా దగ్గర ఒప్పుకోం. అట్లా మీరు లండన్ రండి,
200 years బ్యాక్ ఎట్లా ఉందో అదే సీన్ పక్కన తీస్తే అట్లానే ఉంటుంది విత్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. అంటే లిస్టెడ్ బిల్డింగ్స్ లో సాష్ విండోస్ అంటారు, అంటే విండోస్ కి వుడ్ ఫ్రేమ్ తో ఉండి ఒక డిజైన్ లో ఉండాలి, దాన్ని మార్చడం కుదరదు. లేటెస్ట్ అన్ని ఎట్లా అంటే యూవీ విండోస్ అంటారు, అంటే కొంచెం గ్లాస్ తో ఉండి కొంచెం ఈ మెటీరియల్ ఉంటది, కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంటది, అవి పెట్టనియం మేము. అది హెరిటేజ్ ప్రొటెక్షన్ అంటారు. ఇది డబుల్ గ్లేజ్డ్, దీనివల్ల నాయిస్ తక్కువ వస్తుంది. లిస్టెడ్ బిల్డింగ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, అయినా కానీ మేము ఆ ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేయాలి. సో ఈ బిల్డింగ్ కంట్రోల్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మేము చేస్తాం. లైసెన్సింగ్ మేమే ఇస్తాం, ఇష్టం వచ్చినట్లు ఇయ్యం లైసెన్సింగ్. పబ్ ఇక్కడ పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే అట్లా వర్కౌట్ కాదు. దెన్ ట్రాన్స్పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఉందనుకోండి, 20 miles చేయాలా, 30 miles చేయాలా, సైకిల్ లేన్ వేయాలా, ఇవి మేమే చేస్తాం. రెఫ్యూజ్ కలెక్షన్, మీ కౌన్సిల్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైబర్ వేయాలనుకుందాం, పర్మిషన్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు వోడాఫోన్ ఉంది, O2 ఉంది. O2 అంటే లైక్ ఎయిర్టెల్, అట్లా వీళ్ళు యాంటెనాస్ వేస్తారు, ఎక్కడ వేయాలి యాంటెనా మేమే డిసైడ్ చేస్తాయి అట్లా అనమాట. సో ఎవ్రీథింగ్ అంటే ఎనీ ఎసెన్షియల్ సర్వీసెస్, స్ట్రాటజికల్ కాదు. స్ట్రాటజిక్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇమిగ్రేషన్ ఒకటి, ట్యాక్స్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఇవన్నీ స్ట్రాటజీ అండి. ఇవన్నీ నేషనల్ గవర్నమెంట్ చూసుకుంటాయి, మాకు సంబంధం రావద్దు. ఎనీ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఒక జీవనానికి కావాల్సిన సదుపాయాలు, లైవ్లీహుడ్ కి అవసరమైనవన్నీ స్ట్రాటజిక్ అని నేషనల్. ఎందుకంటే యుద్ధం అనేది జీవనానికి సంబంధం లేదు కదా, డిఫెన్స్ దాంట్లోకి వస్తాయి. అవన్నీ నేషనల్ చూసుకుంటాయి. జీవనాన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయి అంటే హెల్త్ కొంచెం డిఫరెంట్ కదా, హెల్త్ మాకు ఫ్రీ హెల్త్ కేర్ కాబట్టి నేషనల్లీ డ్రివెన్, అది కొంచెం బాగానే ఉంటుంది. హెల్త్లో కూడా మీ వర్క్ విత్ NHS నేషనల్ హెల్త్ సర్వీస్, కొంచెం పార్ట్నర్షిప్తో వర్క్ చేస్తాం. ఎసెన్షియల్ సర్వీసెస్ అని లుక్స్ ఆఫ్టర్ బై కౌన్సిల్ అనమాట. సో గ్రేట్, అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే లండన్ తీసుకున్నట్టయితే, నేను ఇప్పుడు హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేశారు, ఐఎమ్ అగైన్స్ దట్ యాక్చువల్లీ. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు లండన్ చూసుకున్నాను అనుకోండి, లండన్ బేస్డ్ ఆన్ మీరు జియోగ్రఫికల్ రీజన్ తీసుకుంటే హైదరాబాద్ మీద పెద్దది. మీ ఇప్పుడు మీరు అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఎంత అండి రేడియస్? ఎక్స్టెన్షన్స్ అయితే ప్రతిసారి అవుతున్నాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఓవరాల్ ఎంత ఉన్నది అంటే రేడియస్ ఐ థింక్ 116 kilometers ఎంత ఉంటుంది. మాది 180 kilometers ఉంటుంది, అంటే M25 అంటారు సర్కిల్ రోడ్. మెజారిటీ అంతా లండనే అనమాట. అంత పెద్ద లండన్లో 8 million పాపులేషన్, మేము రఫ్లీ 8 to 9 million అనుకోండి, అంటే అరౌండ్ 90 lakhs. బట్ హవర్ మెట్రో ఉంటాలండి 1.5 అట్లా ఉంటుంది. దీనికి 32 divisions ఉన్నాయండి ఇంత పెద్ద మహానగరంలో. లండన్ ఈజ్ ఏ ఆల్ఫా సిటీ, ఓన్లీ 2 alpha సిటీ, 3 alpha cities ఉన్నాయి ప్రపంచంలో, న్యూయార్క్, లండన్, టోక్యో. మిగతా అన్ని కిందే అన్ని. నన్ ఆఫ్ ది ఏషియన్ సిటీ అంటే ఇండియన్ సిటీస్ ఆర్ నాట్ ఈవెన్ ఆల్ఫా ప్లస్లో కూడా లేవు, అన్నీ తక్కువ లేవు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏవీ లేవు. అంటే రెసిడెంట్స్ వాయిస్ ఇంత పెద్ద మహానగరంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మెహదీపట్నం తీసుకోండి, ఇటు BHL తీసుకోండి, వాడి వీడికి డెమోగ్రాఫిక్స్ చేంజ్ అయిపోతాయి. ఒక లా ఇంప్లిమెంట్ చేయాలంటే వాడు ఓట్లేస్తాడు, వీడు ఓట్లేస్తాడు, ఒక కామన్ దానికి. అట్లా కాదు, జియోగ్రాఫికల్ గా చేయాలన్నమాట. అట్లా ఎనీవే అంటే అది నా ఒపీనియన్. మనం దాంతో కంపేర్ చేసుకొని చేయలేము. కాకపోతే ప్రతిసారి కంపేర్ చేసుకునేటువంటి ఒక అంశం కనిపిస్తుంది మన దగ్గర, మూసీ, లండన్ లో ఉన్నటువంటి థేమ్స్ నది అనేది. సో మనం దాన్ని రిజ్యువినేషన్ చేయాలి అనుకున్నప్పుడు, లేకుంటే దానికి మూసీకి ఒక ప్రక్షాళన చేయాలి అనుకున్నప్పుడల్లా ప్రతిసారి గుజరాత్ లో సబర్మతి, లండన్ లో ఉన్నటువంటి థేమ్స్ అనేది. సో మీరు యు హావ్ బీన్ దేర్ అండ్ యు ఆర్ వర్కింగ్ దేర్ ఉంటుంది కాబట్టి ఆ థేమ్స్ అనేది. సో అక్కడికి ఇక్కడికి చూసినప్పుడు ఏం జరగాలంటారు? ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో కూడా మూసీ రిజ్యువినేషన్ మీదే మెయిన్ ఫోకస్ అనేది ఉంది, దాని నుంచి వచ్చేటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఏం జరగాలంటారు ఇక్కడ? అంటే ఫస్ట్ థింగ్ వాటర్ ఫ్లో ఉండాలండి న్యాచురల్ గా, మనకి లేదు. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఎందుకంటే ఒక రివర్ అనేది ఏంటి, ఒక వాటర్ ఫ్లో కనిపించాలి మనకి. ఫస్ట్ పాయింట్. మీరు యూరోపియన్లో ఏ టాప్ సిటీ తీసుకోండి, యూ టాక్ అబౌట్ ప్యారిస్, యూ టాక్ అబౌట్ బర్లిన్, మ్యూనిక్, లండన్, ఏ చూసుకున్నా రివర్ దగ్గర సిటీలు పెరిగినాయి. ఎందుకు? హిస్టారికల్గా అగ్రికల్చర్కి, జీవనానికి వాటర్ కావాలి. మీకు వాటర్ ఫ్లో లేనిదే మీరు ఏం చేయలేరు. ఫస్ట్ థింగ్ వాటర్ ఫ్లో కావాలి. వాటర్ ఫ్లోలో ప్యూరిటీ కావాలి, వాటర్ ప్యూరిటీ. ఇప్పుడు మా దాంట్లో కూడా రివర్ థేమ్స్ ఈజ్ వెరీ పొల్యూటెడ్. మీకు తెలిసిపోతుంది అక్కడ తెలంగాణ స్మెల్, ఇదంతా పొల్యూట్ అయిపోతుంది.
బట్ ఫస్ట్ థింగ్ వాటర్ ఫ్లో జరిగితే ఏమవుతుందంటే మీకు ఆ ఈకో సిస్టమ్ అట్లా బిల్డ్ కొంచెం కొట్టుకుపోతున్న ఫీల్ వస్తుంది, అక్కడ స్టాగ్నేట్ అయి ఉండదు. ఉండదు. అదొకటి. యూ కెన్ యూజ్ దట్ వాటర్ ఫర్ ఎనీథింగ్. ఇరిగేషన్ వాడుకోవచ్చు మీరు, లేదంటే మీ ఎసెన్షియల్ సర్వీసెస్ వాడుకోవచ్చు, మీ డైలీ లివింగ్ ఎట్లైనా వాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వాటర్ ఫ్లో అండి. వాటర్ ఫ్లో వెళ్ళంగానే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మా దగ్గర ఎట్లా జరుగుతుంది అంటే స్ట్రాటజిక్ పాత్వేస్ ఉంటాయి, వెదర్ ఇట్స్ ఫుట్ పాత్వేస్ కానీ రోడ్ వేస్ కానీ అట్లా ఉంటాయి. ఒకసారి రోడ్ వచ్చేసరికి మీకు ఫుట్ పాత్ వస్తుంది కదా, అది అక్కడ సైట్ సీయింగ్ పాయింట్ అయిపోతుంది. నేను సబర్మతి రివర్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. సబర్మతి రివర్ కూడా ఇష్యూస్ ఉండే యాక్చువల్గా, కానీ యారగెన్సీ స్పెండింగ్ లేదు గుజరాత్లో. అందరు చెప్తారు యూనో, అంటే ఇట్స్ నాట్ క్రిటిసిజం, కానీ మీకు గుజరాత్లో గోద్రా రైట్స్ అయినాక 2021 గుజరాత్ ఎకానమీ వాజ్ అసలు నో కాన్ఫిడెన్స్ ఎకానమీ కాదండి. మీకు ఒక హైదరాబాద్ లేదు అక్కడ. యూ డెంట్ హ్యావ్ మేబీ అట్ లోకల్ ఎకానమీ ఉంది, యూ డెంట్ హ్యావ్ ఏ ముంబై దేర్ ఆర్ సంథింగ్ లైక్ చెన్నై ఆర్ బెంగళూరు లేకుండా. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆయన నరేంద్ర మోడీ గారు సీఎం అయినప్పుడు కాంగ్రెస్ ఉండే పవర్లో. వితౌట్ ఎనీ మీన్స్, అంటే అక్కడ ఎవరు పెద్ద చదువుకోరు గుజరాత్లో, మీకు తెలిసే ఉంటుంది, చాలా తక్కువ ఎవరు బిజినెస్ మైండ్ ఎక్కువ ఎవరు చదువుకోరు. అట్లాంటి స్టేట్ని వితౌట్ ఎనీ మీన్స్ ఆయన డెవలప్ చేశారు. అది గొప్ప, లేకపోతే ఆల్రెడీ సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది గొప్ప? మీరు చెప్పండి. అంటే నేను ఎకనామిక్ టర్మ్స్లో మాట్లాడుతాను. సో సబర్మతి ఫ్రంట్ సస్టైనబుల్గా చేశారు. యారగెన్సీ స్పెండ్ ఇట్లా కోట్లు వేసి ఒక ప్రాజెక్ట్ కట్టేసి అట్లా చేయలే ఆయన. లాంగ్ టర్మ్ విజన్తో సెల్ఫ్ గెయినింగ్ పక్కన పెట్టేది. ఇప్పుడు నాకు సెల్ఫ్ గెయిన్ కావాలనుకోండి, నేను పెద్ద ప్రాజెక్ట్ కట్టేస్తా, అమ్మాయి ఏం ఇప్పుడు ఒక పెద్ద మెగా స్ట్రక్చర్ కట్టేశారు అనుకో, వెళ్ళంగానే మీకు ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తారు, అమ్మాయి ఏం కట్టారు, కళ్ళు చెదిరిపోయే కట్టడాలు అంటావు, ఈయన వల్లనే సాధ్యం అంటారు. అవును. అంటే 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 ఏంటి, నేను స్టేట్ బడ్జెట్ చూసుకోకుండా నా యారగెన్సీ స్పెండింగ్తో నేను స్పెండ్ చేసుకున్నా. బట్ సస్టైనబుల్గా ఆయన చేశారండి. అంటే అందుకే మీరు లండన్ ఎగ్జాంపుల్ తీసుకోలేరు మీరు, ఎందుకంటే యూ కాంట్ కాపీ లండన్. ఓకే, లండన్ ఎకానమీ ఇస్ 6 times, అంటే ఆన్ కంపారిటివ్లీ 6 times మోర్ దెన్ హైదరాబాద్. ఓకే, ట్వైస్ ఆర్ థ్రైస్ మోర్ దెన్ ముంబై. అది అందులో వాళ్ళు ల్యాండ్ ట్రాన్సాక్షన్ క్యాల్కులేట్ చేస్తే 10 times అవుతుంది. 1 trillion వెళ్తుంది లండన్ ఎకానమీ. లండన్ ఎకానమీ రఫ్లీ అబౌట్ 600 billion pounds ఉన్నది, అంటే క్లోజ్ టు $900 million ఉంటుంది. బట్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ లెక్కేరు అనమాట అక్కడ, ఎందుకంటే అది నేషనల్ పార్ట్లోకి వెళ్తుంది, లైక్ స్టాంప్ డ్యూటీ అంటారు. ఆ ట్రాన్సాక్షన్ అది వేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది లండన్. ఎందుకంటే లండన్లో 1 acre, కెన్సింగ్టన్లో 2000 crores కూడా ఉంది, 1 acre. మళ్ళీ మీరు Zone 5, Zone 6కి వెళ్తే మీకు ఈక్వల్ టు హైదరాబాద్ ఉంది. అంటే అంత పెద్ద ఎకానమీలో ఈక్వల్ టు హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్లో వర్చువల్లీ ఇన్ఫ్లేటెడ్ రేట్స్ అనే కదా. పర్చేసింగ్ పవర్ స్ట్రెంత్ లేనప్పుడు, అంటే అక్కడ ఒక బస్ కండక్టర్, ఒక క్లీనర్ కూడా ఇల్లు కొనుక్కోగలడు, ఇక్కడ కొనుక్కోలేరు కదా. సో ఆ వేజెస్ పెరలేనప్పుడు ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల ఉపయోగం లేదు. సో గుజరాత్లో అది కొంచెం అడ్వాంటేజ్ అయింది, కొంచెం ఆ ల్యాండ్ రిఫార్మ్స్, ఆ కొంచెం స్ట్రక్చర్ బిల్డ్ అయింది. అది నరేంద్ర మోడీ గారు వాళ్ళు, అందుకే గ్రేట్ గవర్నెన్స్ అండి. ఊరికనే ప్రైమ్ మినిస్టర్ అయిపోరు, ఊరికనే 3 times చీఫ్ మినిస్టర్ అయిపోరు. ఏమీ లేకుండా స్టేట్ని డెవలప్ చేయడం గ్రేట్. ఆల్రెడీ సిటీలు ఉండి ఎకానమీ పెరగడం పెద్ద గొప్ప కాదు, ఎక్కడన్నా పెరుగుతుంది. ఇప్పుడు ముంబై ఉన్నదండి, ముంబై వల్ల మహారాష్ట్ర నెంబర్ 1 ఎకానమీ కదా, అంతే కదా. ఆయన వచ్చేసి మా టాప్ ఎకానమీ అంటే కాదు, ముంబై లేని ముంబై కింద క్రియేట్ చేస్తాం, గ్రేట్ కదా. సో అది, సో మనకి ఎగ్జాంపుల్ సబర్మతి ఫ్రంట్, ఎందుకంటే చేశారు. లండన్ కంపేర్ చేయొద్దండి, లండన్ ఈజ్ ఆల్ఫా ప్లస్ సిటీ, అది ఇట్స్ బియాండ్. అది మీ 100 deep అండర్ గ్రౌండ్స్, అంటే 3 lines ఉంటాయి అండర్ గ్రౌండ్స్, అంటే ఒకటి ఇక్కడ వెళ్తుంది, ఒకటి పైకి వెళ్తే ఒకటి వెళ్తుంది. అది ఎప్పుడు కట్టారు? 100 years బ్యాక్ కట్టారు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కంపేర్ చేయొద్దు. లెట్స్ కంపేర్ ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఈవెన్ ఢిల్లీ కాంట్ రెప్లికేట్ కదా. ఢిల్లీలో మీకు అదే అండర్ గ్రౌండ్ యమునా ఫ్రంట్ ఏముంటే అంత ఫుల్ పొల్యూటెడ్. మీరు టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్లో చూసుకోండి, 6-7 ఇండియా ఉంటాయి. World's 4th largest economy, one of the most powerful economy, one of the most powerful defense, one of the most powerful reserves ఉన్నాయి మన దగ్గర. ట్రేడ్లో మోస్ట్ పవర్ఫుల్ ఎమిగ్రేషన్, మోస్ట్ పవర్ఫుల్ టెక్ కంపెనీస్ CEOs అండ్ పవర్ఫుల్ రిసోర్సింగ్ ఉన్న కంట్రీలో టాప్ 10 పొల్యూటెడ్ కాకుండా ఇండియా ఉంది. సో గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ డౌన్ లేనప్పుడు, బాటమ్ అప్ లేనప్పుడు
అంటే వెల్ బీయింగ్ మీరు ఎంజాయ్ చేయలేరు కంట్రీ. ఓన్లీ కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు 140 కోట్లలో లిమిట్ అయిపోయి ఉంటుంది. ఒక 10 కోట్ల మంది ఎంజాయ్ చేస్తారు కంట్రీని. మీరు అదే లండన్లో చూడండి, మీరు జస్ట్ ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే చాలు, ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ మీకు. అంటే అందరూ ఎంజాయ్ చేయలేనప్పుడు కంట్రీని కష్టం అండి. పొద్దున సాయంత్రం వరకు మీరు కష్టపడి తిండి దగ్గరినప్పుడు అంటే మీరు చూడండి ఎంతమంది స్ట్రగుల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అందరూ చెప్తారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగింది, బూమింగ్ అని. లండన్లో ఒక ఏరియా ఉంటుంది, బార్కింగ్ అండ్ డెగ్నమ్ అని ఉన్నది, న్యూమ్ అని ఉంది. నేను కూడా అక్కడ కొన్ని రోజులు ఉన్నా కూడా. ఆ ఏరియా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పెరిగింది. మోస్ట్ డిప్రైవ్డ్ అని ఇప్పటికీ చూపిస్తారు. మరి రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు మోస్ట్ డిప్రైవ్డ్ అని ఎందుకున్నారు అలా? అంటే అక్కడ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ కింద చూపించారు. రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ అండ్ సప్లై అని పెరుగుతుంది. ల్యాండ్ రిఫార్మ్స్ లేకపోయినా పెంచేయచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అనుకోండి, రోడ్డు పక్కన 1 crore, వీళ్ళు ఏం చేస్తారు, రోడ్డు చివరికి వెళ్ళి 1.2 crores ఉంటారు. అక్కడ 1.2 crores కొన్నారు కదా భయ్, ఇక్కడ అయితే ఇది 2 crores కొనండి అంటారు. అట్లా ఉండదు అక్కడ. మీకు ఏంటంటే వాల్యుయేషన్ మీకు జియోగ్రఫికల్ రేడియస్ బట్టి, అక్కడ లోకల్ బట్టి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఎకానమీ పెరిగింది అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఏరియా న్యూఎమ్ అండ్ బార్కింగ్ అండ్ డెగ్నమ్ అనే ఏరియా మోస్ట్ డిప్రైవ్డ్ అంటారు. అంటే రిలేటివ్ టర్మ్స్లో మోస్ట్ డిప్రైవ్డ్ కౌన్సిల్స్ అంటారు. అక్కడ ప్రాపర్టీ రేట్స్ ఆన్ పార్ విత్ హైదరాబాద్ లేకపోయినా కొన్ని హైదరాబాద్ హౌసెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే. మోస్ట్ అఫ్లెంట్ ఏరియా సెంట్రల్ లండన్ ఉంది, నా కౌన్సిల్ ఉంది. ఇప్పుడు నాకు తెలియదు మరి ఇప్పుడు హైదరాబాద్ లండన్తో ఈక్వల్ రేట్స్ ఉన్నాయి అనుకుందాం అవుట్ సైడ్ జోన్లో. హైయెస్ట్ రేట్ హైదరాబాద్ రేట్ ఎంత ఉంటుంది? మేబీ ఐ డోంట్ నో, మేబీ హైయెస్ట్. సో మొన్నే కదా 171 crores కు పోయింది ఏకర్ అనుకుందాం. ఒక్కొక్కపేట 171 crores అనుకుందాం. మా దగ్గర అంతా 2000 crores. మరి కంపారిజన్ ఎట్లా? అంటే ఇక్కడ చూడండి బ్యూటీ అని చూడండి. మా దగ్గర ఎందుకు ఎక్కువ ఉన్నది? మా దగ్గర ఉండే నివాసించే పర్ క్యాపిటల్ ప్రపంచంలోనే హైయెస్ట్. అంటే రిలేటివిటీ ఉంది అక్కడ. మీరు ఉండే ఏరియాకి రిలేటివిటీ ఉంది. సేమ్ లండన్లో మీరు హైదరాబాద్తో ఈక్వల్తో కొనుక్కోవచ్చు ఒక వర్కింగ్ క్లాస్ ఏరియాలో. మీరు అన్న ఎలిట్ ఎఫ్లూయెంట్ క్లాస్లో 10 times more, 20 times more దాని ఉంది. ఇదే కాదు యాక్చువల్గా. మీకు కోకాపేటలో అది కమర్షియల్ చెప్తున్నారు. నేను ఇప్పుడు హౌస్ చెప్తున్నా, నేను 1 acre హౌస్ కెన్సింగ్టన్లో చెప్తున్నా మీకు. అంటే రఫ్లీ అబౌట్ 100 to 200 million ప్రాపర్టీస్ ఉన్నాయి. 100 million ఈక్వల్ టు 1000 crores అండి. 200 million అంటే అరౌండ్ 170 million అంటే 2000 crores. షార్డ్ అని ఒకటి ఉంది, అంటే పెద్ద బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్. దాని వాల్యుయేషన్ 1 billion అంటే 10,000 crores. సరిపోతుంది హైదరాబాద్? మరి 10,000 crores పెడతా పోనీ ఇన్ఫ్లేట్ చేసి పెట్టేసాను ఎవడన్నా వస్తాడా? సో రిలేటివిటీ ఉండాలి. రిలేటివిటీ లేకుండా రేట్లు పెరిగినప్పుడు దేశానికి ఉపయోగం లేదు, కొంతమందికి ఉపయోగం. ఎకానమీ అనేది ఎప్పుడు ప్రొడక్షన్ ఎకానమీ అండి. ఇన్ఫ్లేటెడ్ ఎకానమీ ఇస్ నాట్ రియల్ ఎకానమీ. క్రియేట్ చేయాలి, మీరు జాబ్స్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ప్రొడక్షన్ ఉండాలి. మీరు హైదరాబాద్ చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, అంటే చెన్నై కొంచెం ఎక్సెప్షనల్, అక్కడ రియల్ లోకల్ ఎకానమీ ఉంది. గుజరాత్కి అదే అడ్వాంటేజ్, లోకల్ ఎకానమీ ఉంది, అక్కడ ఐటీ టెక్ ఏం లేదు. మరి ఎందుకు గుజరాత్ ఈజ్ నెంబర్ 3 ఇన్ ఇండియా? సో ట్రూ. ఎందుకంటే మీరు చేయాలి. అది చేసినప్పుడు ఏంటంటే అందరికీ ఉద్యోగాలు వస్తే, అందరికీ పెరిగితే ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. మా దగ్గర ఇట్లా ఇష్టం పెంచేయడానికి కుదరదు. ల్యాండ్ రేట్స్ ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై, మార్కెట్ డిక్టేట్స్ అనమాట. అట్లా ఒక రియల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే జనాల యొక్క ఆదాయం పెరగనప్పుడు భూమి రేట్లు పెరిగి వాల్యూ లేదు. కొంతమంది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను రిలేటివిటీ చెప్పాను. మా దాంట్లో పర్ క్యాపిటల్ హైయెస్ట్. మా దాంట్లో ఒక ఇల్లు కొనాలంటే 500 crores అండి మినిమంగా. ఎవరు కొంటారు? డూ యూ థింక్ ఎనీ ఈవెన్ రిచ్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఆల్సో కాంట్ బై ఏ హౌస్ దేర్. అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. నాది చిన్న అపార్ట్మెంట్, నాది జస్ట్ ఒక 60 square meters అంటే 500 square feet అపార్ట్మెంట్స్ 10 crores ఉంటుంది జనరల్గా ఆన్ పార్ కంపారిటివ్. 10 crores అంటే ఫర్ దట్ చాలా ఎక్కువ అది. అంటే నేను చెప్పేది ఏంటంటే రిలేటివిటీ ఉండాలి దేనికన్నా అది. సో ల్యాండ్ వాల్యూ పెరగటం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది, స్టేట్కి కానీ సిటీకి కానీ వస్తుంది. దాన్ని బట్టి ఎకానమీ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 డిప్రైవ్డ్ కౌన్సిల్ అంటారు, అక్కడ పెరిగినట్టు ఎవడు మాట్లాడే? మీరు చూడండి ఎన్ని లండన్ కౌన్సిల్లో
అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాంకూవర్లో రేట్స్ పెరిగినాయి బాగా, హౌసింగ్ క్రైసిస్ అని పెరిగినాయి. వాళ్ళు హౌసింగ్ క్రైసిస్ అంటారు కానీ అమ్మ వ్యాంకూవర్లో రేట్లు పెరిగినాయి కదా, ఎకానమీ బూమింగ్ అని ఎవ్వరూ మాట్లాడరు. ఎకానమీ బూమింగ్ అంటే అక్కడ ఎట్లా అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ ఇట్ కుడ్ బి సర్వీసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ థింగ్. ఎప్పుడు యుఎస్ అంత స్ట్రాంగ్ ఎకానమీ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ బేస్డ్ దేర్. మీరు టెక్ కంపెనీస్ చూసుకోండి, టాప్ 100 MNCs తీసుకోండి, దే ఆర్ ఫ్రమ్ యుఎస్. జర్మనీ తీసుకోండి ఇది. సో ఆ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ రావాలంటే వెన్ యూ ఎస్టాబ్లిష్ కంపెనీస్ చేసి గ్లోబలైజ్ అయినప్పుడు మీ కంపెనీస్, జపాన్ చూడండి, ఈ టాక్ అబౌట్ ఆల్ టొయోటా, ఆల్ టెక్. సో అట్లా పెరిగినప్పుడు దెన్ యూ హ్యావ్ రియల్ వాల్యూ. అప్పుడు ఏమవుతుందంటే యూ డిక్టేట్, మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అట్లా చేయాలండి అది. సో నెక్స్ట్ మేము మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం ఉదయ్ని ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అంటే సి వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ గ్రేట్నెస్ టు లార్డ్ హనుమాన్ అండ్ లార్డ్ వెంకటేశ్వర విత్ దట్ బ్లెస్సింగ్స్. ఆబ్వియస్లీ ఎంపీ నేను లాస్ట్ టైమే ఐ షుడ్ హ్యావ్ కంటెస్టెడ్, మంచి సీట్ రాలని నేను వెళ్ళలేదు, బట్ I'll contest MP. చెప్పినా కండి బోత్ లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ ద మోస్ట్ డామినెంట్ పార్టీస్. అంటే త్రూఅవుట్ ఎంటైర్ ఈ సెంచరీలో యూకేని ప్రపంచాన్ని రూల్ చేసిన ఈ 2 పార్టీలకి థ్రెట్ ఉన్నది నెక్స్ట్ ఎలక్షన్లో. ఒకటి మాకు రిఫార్మ్ అని రైట్ వింగ్ పార్టీ ఒకటి వచ్చింది, అంటే యాంటీ ఇమిగ్రెంట్ ఆ టైప్ పార్టీ. సేమ్ ప్యాటర్న్ మీకు ఇటలీలో, ఫ్రాన్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇటలీలో అయిపోయింది. ఇటలీలో ఎవరైతే ఇప్పుడు మెలనీ, ఆమె కరెంట్ జార్జియా మెలనీ ఉన్నారు కదా, ఆమె కూడా కన్జర్వేటివ్ పార్టీ ఫస్ట్. ఆమె అక్కడి నుంచి రైట్ వింగ్ పార్టీకి వెళ్ళారు ఆమె, అండ్ షీ వన్, గెలిచారు. ఇప్పుడు ఫ్రాన్స్ లో కూడా లోకల్ ఎలక్షన్స్ లో రైట్ వింగ్ పార్టీ చాలా సీట్స్ వచ్చినాయి, వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అట్లానే మీరు బల్గేరియాలో చూసుకుంటే రైట్ వింగ్ పార్టీ ఉంది. అంటే రీసెంట్గా పోలాండ్లో కొంచెం రైట్ వింగ్ పార్టీ నుంచి మోడరేట్ పార్టీకి వచ్చింది. సో ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్యాటర్న్ యూకేలోకి వచ్చిందా, యూరోప్ అంతా కొంచెం రైట్ వింగ్ చేంజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పోర్చుగల్లో కూడా కొంచెం ఫార్ రైట్ వింగ్ వచ్చింది, అంటే సెంటర్ రైట్ వచ్చింది. సో ఆ ప్యాటర్న్ స్టార్ట్ అయితే, అంటే మీకేం లేదండి, గ్రీన్ పార్టీ వలన లెఫ్ట్ అది కొంచెం సోషలిస్ట్ పార్టీ, కొంచెం గ్రీన్ ఫిలాసఫీ బట్టి, వాళ్ళ వలన లేబర్ పార్టీకి థ్రెట్, రైట్ వింగ్ రిఫార్మ్ వల్ల మాకు థ్రెట్ ఉంది. సో 2 మేజర్ పార్టీస్కి థ్రెట్ ఉంది. బట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూకే పాలిటిక్స్లో 1 yearలో వర్స్ట్ రేటింగ్ అంటే లేబర్ పార్టీకి ఉంది ప్రజలు. 1 yearలోనే అంటే 400 సీట్స్ వచ్చినాయండి, అంటే మీకు అరౌండ్ 350 సీట్స్ వచ్చినట్టు మన పార్లమెంట్లో. ఆ సీట్స్ వచ్చిన రేటింగ్ తక్కువ ఉన్నదంటే లేబర్ పార్టీ ప్రజలు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మేయర్ అవుతారు, ఆ తర్వాత ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తారు. ఎంపీ 2029లో ఎలక్షన్ ఉంది, అప్పుడు ఎంపీ కంటెస్ట్ చేస్తాను. అదే చెప్తున్నా కదా, కొంచెం పార్టీ పరిస్థితి బాగాలేదు, బట్ థింగ్స్ చేంజ్. టైం ఉంది, ఇంకా 4 more years ఉంది కాబట్టి తెలియదు. బట్ ఆబ్వియస్లీ మేయర్ అవకాశం ఉంది నెక్స్ట్. దెన్ ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాండి, ఎందుకంటే యూజువల్గా టర్మ్ ఛాన్స్ ఇస్తారన్నమాట, రొటేషన్ ఛాన్సెస్ ఇస్తారు ఉన్నది. నెక్స్ట్ ఎంపీ కింద. Yes, Uday. Thank you so much, and best wishes to you. No, my pleasure, and thanks. Chalute gar meeru. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.